కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామని, అయితే బీసీ రిజర్వేషన్లపై కేంద్రం కొర్రీలు పెడుతూ సాగదీస్తుందని పొంగులేటి ఆరోపణలు చేశారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని, చట్ట సవరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం లభించిందని, ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయనున్నట్లు తెలిపారు. సెయింట్ మేరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ని యూనివర్సిటీగా గుర్తిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. గోశాలల ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించామన్నారు. గత ప్రభుత్వం స్వార్థం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను వాడుకుందని విమర్శలు చేశారు. అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన 18 కేబినెట్ భేటీల్లో 327 అంశాలపై చర్చ చేపట్టామని, అందులో 321 అంశాలు ఆమోదించినట్లు తెలిపారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ భేటీ అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. మూడు 327 అంశాలు 327 అంశాలు ప్రధానమైన 23 శాఖల్లో కేబినెట్కి 18 కేబినెట్లో చర్చకు రావటం జరిగింది. ఈ 327 అంశాలలో 321 అంశాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. 25వ తారీఖు నాడు కేబినెట్ ఇప్పుడే ఈ కేబినెట్లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి 3 నెలలకు ఒక్కసారి, అంటే 6 కేబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి కేబినెట్లో మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను, విధి విధానాలు, పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి. ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఒక స్కిల్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని సెక్టార్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వీలైనంత తొందరలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ని కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్కుల్ని పూర్తి చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు కేబినెట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంత్రి గారు.